మన తరువాత తరాలకు ఆచార సాంప్రదాయాలను చేరవేసే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాకుళంలోని తన స్వగృహంలో భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన చెంచులతో ముచ్చటించారు. భోగి అందరికీ భోగభాగ్యాలు అందించాలని ఆకాంక్షించారు. కూటమి సర్కారు ప్రజారంజక పాలనలో ప్రతి పల్లెల్లో సంక్రాంతి శోభ మెండుగా కనిపిస్తుందని, ప్రతి ఇంట సిరుల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కొంచెం కర్ర వెనక్కి పెట్టేయండి, మళ్ళీ పడిపోద్ది. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈ యొక్క భోగి సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంటిలో, మనసుల్లో, కుటుంబాల్లో ఉన్నటువంటి చెడంతా కూడా భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు, కొత్త విషయాలకు, కొత్త జీవితానికి నాంది పలకాలని, ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా వెలుగులు నిండాలని మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క భోగి సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఈ యొక్క సంక్రాంతి ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా మంచిని నింపుతూ ఆనందంగా, ముఖ్యంగా మన రైతులు జీవితాల్లో కూడా ఆనందం నింపే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈ యొక్క భోగి సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంటిలో, మనసుల్లో, కుటుంబాల్లో ఉన్నటువంటి చెడంతా కూడా భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు, కొత్త విషయాలకు, కొత్త జీవితానికి నాంది పలకాలని, ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా వెలుగులు నిండాలని మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క భోగి సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఈ యొక్క సంక్రాంతి ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా మంచిని నింపుతూ ఆనందంగా, ముఖ్యంగా మన రైతులు జీవితాల్లో కూడా ఆనందం నింపే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ కూడా భోగి